ఇంటికి. అందుకే మామగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కడుపున పుట్టినటువంటి కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలని కోరుకుంటాడు. కొడుకుని కౌగిలించుకోవాలని కోరుకుంటాడు తండ్రి. కొడుకుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు తండ్రి. చచ్చిపోయాక మాత్రం తనకి శ్రాద్ధం పెడుతుంటే కోడలు దీపం పెడితే తప్ప శ్రాద్ధాన్ని స్వీకరించాడు. కోడలిది అంత గొప్ప పాత్ర. ఇంటికి కోడలు వస్తున్నప్పుడు కొడుకు కాదుట సంతోషించేది. ఎంత పొంగిపోయేవాడో మామగారు. అందుకే ఆడదాని జీవితంలో చాలా పెద్ద కష్టం, పూడ్చలేనంత నష్టం జరిగిందని ఎప్పుడంటారంటే ఆడపిల్ల తండ్రి చచ్చిపోయినప్పుడు కాదు, ఆడపిల్ల మామగారు చనిపోయినప్పుడు. ఆడపిల్ల తండ్రి వెంటనే రెండో స్థానంలోకి దిగిపోతాడు. తన కూతురు అని ఆలోచించవలసిన అవసరాన్ని ఆ పిల్ల మామగారు ఇవ్వడు. అసలు ఎందుకు ఆలోచించడోట తెలుసా అండి? నా కూతురుని మాత్రమే ఈయన ఆలోచించగలడు. నా కూతురు కాకపోయినా ఎక్కడో పుట్టినా నా ఇంటికి కోడలిగా వచ్చింది, నా కొడుకు చేయి పట్టింది, నా కొడుక్కి సంతానాన్ని కంది, నా ఇంటి పేరుతో నా వంశాన్ని ఉద్ధరించింది, పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంట సుఖపడకపోతే, నా ఇంట ఆ అమ్మాయి సంతోషించకపోతే కాల్సనా నా పెద్దరికం దేనికి? మా మామగారు ఉన్నాడు, ధర్మాత్ముడు, మహానుభావుడు. మా మామగారిని కోడలు సంతోషించకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం అనుకుంటాట మామగారు. అందుకే కూతురు సంతోషించడం కన్నా కోడలు సంతోషించేటట్టుగా ప్రవర్తించేవాడు ఎవరంటే మామగారే. అది సహజంగా మామగారి యందు ఉంటుంది అంటారు. నాకు ఇన్నాళ్ళు ఉపన్యాసమే చెప్పాను, ఇప్పుడిప్పుడు నిజమేనని నాకు అనిపిస్తోంది. అసలు కోడలు రాకముందే అంటే నాకు బాగా అర్థమవుతోంది. నిజంగా కోడలే వస్తే నెత్తి మీద ఎంత పెట్టుకుని ఊరేగిస్తానన్న విషయంలో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అయ్యో పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వస్తుంది, ఆ అమ్మాయి ఇంత సంతోషించాలి, ఇంత సుఖపడాలి, ఆ అమ్మాయి నా వంశాన్ని ఉద్ధరించేటటువంటి పిల్ల, ఎంత సంతోషించాలో నా ఇంటికి వచ్చని ఆలోచన ఇంకా రాకముందే చేస్తున్నానంటే ఏ మామగారైనా అలా ఆలోచిస్తాడనే నేను నమ్ముతున్నాను.